మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఇప్పుడు నేనుంది ఒక థియేటర్ లో అండి. ప్రీమియర్ షోకి వచ్చేసాను. ఈ ప్రీమియర్ షో గురించి చాలా క్యూరియాసిటీ ఉందని చెప్పాలి. ఇక్కడ లీడ్ రోల్ ఉదయ్ భాను గారు చేశారు. బార్బరిక్, త్రిబాణధారి బార్బరిక్ చాలా వినిపిస్తుంది కదా ఈ మధ్యలో. పాజిటివ్ టాక్ తో మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అంట. సో దీనికి డైరెక్టర్ వచ్చేసి మోహన్ శ్రీవత్స గారు, అలాగే ప్రొడ్యూసరు విజయపాల్ రెడ్డి అడిదల గారు. సో మూవీ మీద అయితే చాలా క్యూరియాసిటీ ఉందని చెప్పాలి. మరికొద్ది సేపట్లో మూవీ టీం అంతా ఇక్కడికి రాబోతుంది. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఈ సబ్జెక్ట్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేయండి. ఎలా ఉందండి మూవీ? ఎలా ఉంది? చాలా బాగుంది. వచ్చిందా? చాలా బాగుంది. చూసిన వారికి మీకు ఎలా అనిపించింది? చాలా మంచిగా ఉంది. ఓకే, మీకండి ఏమైనా సబ్జెక్ట్ అంటే మీకు బాగా దగ్గరగా అనిపించిన సబ్జెక్ట్ ఏదైనా ఉందా దాంట్లో మీరు కనెక్ట్ అయినారు అనేది? మంచిగా ఉంది. ఓకే, మీరండి? బాగుంది. ఇప్పుడు చూసే జనరేషన్ కి తగ్గట్టుగా ఉందా? ఓకే, చెప్పండి. చాలా బాగుందండి. ఇప్పుడు థ్రిల్లింగ్ గా ఉంటుంది. అవునా? ఈ సెకండ్ హాఫ్ క్యూరియాసిటీ ఎక్కువ ఉందంట. బాగుందండి. ఇప్పుడు చూస్తే దాని విషయం బాగుంది. ఓకే, డైరెక్షన్ ఎలా ఉండింది? డైరెక్షన్ కూడా పర్లేదు, బాగుంది. మీరేనండి? మూవీ చాలా బాగుంది. డిఫరెంట్ గా ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్ సెలెక్ట్ చేశారు ఇప్పటి వరకు చూసిన వాటిల్లో. ఓకే, నచ్చింది ఓవరాల్ గా చాలా బాగుంది. ఎన్ని మార్క్స్ ఇస్తారు ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది పోర్షన్ కి? నేనైతే 10/10. 10/10 ఇస్తారు. ఓ నైస్. డిఫరెంట్ మూవీ, డిఫరెంట్ కాన్సెప్టెడ్ గా మీకు అనిపిస్తుంది. ఓకే, డన్. నైస్. ఓకే, ఎలా ఉంది? మూవీ బాగుందండి. ట్విస్ట్ కిరణ్ ఎందుకు చంపినా కూడా తెలుసుకోవాలి. బాహుబలి సినిమా అంత క్యూరియాసిటీ వచ్చింది అంటున్నారు. దాంట్లో కట్టప్ ఎందుకు చంపిన బాహుబలి సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తాను. కిరణ్ ఎందుకు చంపిన అనేది వెయిట్ చేస్తున్నాను అనమాట. వెయిటింగ్ చేస్తున్నారు మీరు. రీజన్ ఏంటనేది? ఫోన్ పట్టకుండా ఒక 1 hour కూర్చోగలను సినిమాలో. ఫోన్ పట్టక, ఇది పెద్ద స్టేట్మెంట్ అని చెప్పాలి. ఫోన్ పట్టకుండా ఈ జనరేషన్ లో, అంటే ఇప్పుడున్న సినిమాస్ లలో వస్తున్నప్పుడు. ఓకే, బాగుంది. సాంగ్ కూడా బాగుంది. ఓకే, మంచి రివ్యూనే వచ్చిందండి. చాలా ట్విస్ట్ బాగుందండి. అంటే నెక్స్ట్ టైం జరుగుతుంది. యాక్టింగ్ కూడా అందరు చాలా ఎక్సలెంట్. చాలా రోజుల తర్వాత ఉదయ్ భాను గారిని చూసాము. తన యాక్టింగ్ సూపర్ స్కిల్. ఆడపిల్లని చూస్తున్నారు చాలా తర్వాత. అంటే తెలంగాణ యాస మాట్లాడడం సూపర్ ఉందండి. బాగా రీచ్ అవుతుంది అంటారా? ఎగ్జాక్ట్లీ, ఫుల్. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఓకే, ఇంతకు ముందు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు వాళ్ళు, బాహుబలి లాగా క్యూరియాసిటీ అనిపించింది, కట్టప్ప ఎందుకు చంపుతున్నారు అన్నట్టుగా. అది మీకు కూడా అనిపించింది? ఓకే, సబ్జెక్ట్ వైజ్ గా ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. చాలా క్యూరిటీ. అంటే నెక్స్ట్ టైం జరగబోతుంది, ఏం జరగబోతుంది చూస్తూ ఉంటే ఎక్సైట్మెంట్. ఈ హాఫ్ ఆఫ్ ది పోర్షన్ కి ఎన్ని మార్క్స్ ఇస్తారు మీరు? అవుట్ ఆఫ్ 4.5 అవుట్ ఆఫ్ 5 రేటింగ్. ఓ సీరియస్లీ? ఓకే, ఇంకా చాలా అనిపిస్తుంది నాకు కూడా. ఇది ఎలా ఉండబోతుంది ఏంటది మీరు ఇచ్చే రివ్యూస్ తోని ఎలా అనిపిస్తుంది అండి? యాక్చువల్లీ మేము అనుకున్న దానికంటే చాలా బాగుంది. ఓకే, అంటే ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి చాలా పర్ఫెక్ట్ గా అంటే ఒక సీన్ తర్వాత ఇంకొక సీన్ ఎలా ఫ్రేమ్ చేయాలో ఎగ్జాక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుందని ముందే ఎక్స్పెక్ట్ చేయలేకుండింది. ప్రెసెంట్ కండిషన్ లో, అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 79 years తర్వాత కూడా అమ్మాయిల కండిషన్ ఎలా ఉంది అనేది ప్రెసెంట్ August 15th ఎందుకు ఫోకస్ చేసిల్ అనేది తర్వాత అర్థమైంది. అంటే ప్రెసెంట్ కండిషన్ 79 years తర్వాత కూడా ఆడపిల్లలు బయటికి వెళ్ళినా మనం టెన్షన్ పడే స్టేజ్ లో ఎలా ఉందో దాన్ని క్లియర్ గా చూపించారు. సో ఎలా అనిపించింది ప్రీమియర్ షో? చాలా బాగా అనిపించింది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. చాలా మంచి మెసేజ్ మూవీ. హాఫ్ ఆఫ్ ది పోర్షన్ అయిపోయింది కదా మీరు చూడడం ఇప్పటివరకు ఇంటర్వ్యూలో. దీనికి ఎన్ని మార్క్స్ ఇస్తారు? 80% ఇప్పుడే ఇచ్చేస్తాను. ఇంకా చూడడం అంటే మీరు 100% పెట్టకుండా 200% పెడితే చాలా మంచి మూవీకి. చాలా ఎంజాయ్ చేశాను నేను ఇంటర్వ్యూలోనే. ఉదయ్ గారి యాక్టింగ్, విలన్ డిఫరెంట్ స్టైల్ కదా, చాలా బాగా నచ్చింది నాకు మాత్రం మూవీ. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అంటే ఇంటర్వ్యూ తర్వాత ఇంకా ఏం జరుగుతుంది అనేసి ఎక్సైటెడ్ తో చాలా. థ్యాంక్ యూ.